నమస్కారం. ఎన్ఎస్ఎన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ఆషాఢ మాసం సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ఆలయాలలో భక్తుల తాకిడి, ప్రత్యేక పూజలు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న విద్యా సంస్థల బంద్కు పిలుపు, పోస్టర్ల ఆవిష్కరణ. వేల్పూర్లో ఘనంగా కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపు, ప్రత్యేక పూజలు. హైదరాబాద్లోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మహంకాళి బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. లాల్ దర్వాజాలోని సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, పురోహితులు ఆయనను ఘనంగా సన్మానించారు. అలాగే అర్బన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు. రాకేష్ రెడ్డి వెంట బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఆలయ నిర్వాహకులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంకాపూర్ రోడ్డులో గల పెద్దమ్మ తల్లి దేవాలయం ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ముదిరా సంఘ సభ్యులు, ఆలయ నిర్వాహకులు ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి అమ్మవారిని అందంగా ముస్తాబు చేశారు. నూతన వస్త్రాలు మరియు నగలను అమ్మవారికి ధరించి ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి మేకలను బలిచ్చారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని, ఎలాంటి రోగాలు ప్రబలకుండా మంచి పంటలు పండాలన్న సంకల్పంతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. పెద్దమ్మ గుడిని నూతన గుడిని నిర్మించడం జరుగుతున్నది. 1 కోటి రూపాయలతోని దాదాపు స్లాబ్ లేబర్ కూడా వచ్చింది. ఇంకో 6 నెలల లోపల గుడి కూడా కంప్లీట్ అవుతుందని భక్తులు సహకరించాలని కూడా మేము మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఆషాఢ మాసంలోని ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ అంటువ్యాధులకు చాలా ప్రమాదకర పరిస్థితి ఉంటుంది కాబట్టి గ్రామ దేవతలను పూజించడం జరుగుతున్నది. అందులో ముఖ్యంగా ఈ పెద్దమ్మ గుడిని ప్రత్యేకంగా భక్తులందరూ పూజిస్తారు. ఇక్కడ ఉన్న ఈ వర్షాకాలంలోని అంటువ్యాధులు భక్తులకు ఎవరికి కూడా రాకుండా గ్రామ ప్రజలని క్షేమంగా ఉంచాలని ఆ తల్లిని కోరుకుంటూ తల్లికి నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది. శ్రీ ఆర్మూర్ పట్టణ పెద్దమ్మ తల్లి దేవాలయం. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. దాదాపు అమ్మవారు మేము పుస్తకం ముందు నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఉన్నది. ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు ఏది మొక్కుకున్నా కానీ కూడా అది అమ్మవారు నెరవేరుస్తుంది. చాలా మహిమగల అమ్మవారు. ఈ ఆషాఢ మాసంలో చివరి ఆదివారం, లాస్ట్ ఆదివారం కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి వాళ్ళ మొక్కుల్ని తీర్చుకోవడం జరుగుతుంది. అమ్మవారి దర్శనం కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చాలా విజయవంతంగా కూడా చేస్తున్నారు. మేము నూతన ఆలయం కూడా కడుతున్నాము. ఇక్కడ భక్తులు కూడా ఎవరైనా వచ్చి దర్శించుకొని కూడా సహాయం చేయాలంటే కూడా ఇక్కడికి వచ్చి చేయాలని కూడా మేము కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాలలో ఘనంగా బోనాల సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో విద్యార్థులు బోనం ఎత్తుకొని సంతోషంగా సంబరం చేశారు. అనంతరం మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోనాల సంబరాలను అంగరంగ వైభవంగా విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు కూడా సంతోషాల మధ్య బోనాల పండుగ చేసుకుంటారని, పండగ విశిష్టతను కూడా వారికి వివరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో వెంటనే నెరవేర్చాలని
సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో శాస్త్రి నగర్లో గల సిపిఎం కార్యాలయంలో ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. ఇందిరం ఇళ్ల లబ్ధిదారులకు కేంద్రం కూడా మరో 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు విస్మరిస్తే ప్రజల ఆగ్రహానికి ప్రభుత్వం పతనం తప్పదన్నారు. అలాగే 6 గ్యారంటీలు ఎప్పటికప్పుడు అమలయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ప్రకటించింది కానీ ఇప్పటివరకు ఆ ఊసు ఎత్తట్లేదు. రైతులకు కూడా ఇంకా చాలామందికి 20,000, 30,000, 80,000 ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ కాలేదు. వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు గర్జీగా కబ్జా చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇవాళ ఇల్లు లేనటువంటి నిరుపేదలు వేల సంఖ్యలో ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇవ్వాలని, ఇప్పటికీ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి తక్షణమే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల మహాలక్ష్మి మందిరం ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో అమ్మవారికి భక్తులు బోనాలు నైవేద్యాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం ఆదివారం రోజు భక్తుల తాకిడి పెద్ద ఎత్తున ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీల నుంచి వన భోజనాల కోసం పెద్ద ఎత్తున వస్తారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఉదయం నుంచి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తామని, అనంతరం భక్తులకు సైతం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారని పూజారి సంతోష్ శర్మ స్పష్టం చేశారు. విద్యార్థి హక్కుల కోసం జూలై 23న వామపక్ష విద్యార్థి సంఘాల బంద్కు మద్దతు తెలపాలని ఈ నెల 23న విద్యాసంస్థల బంద్ పోస్టులను విద్యార్థి సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలై 23న జరగనున్న విద్యాసంస్థలు బంద్ పోస్టర్లను పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏఐపిఎస్యు, ఏఎఫ్డిఎస్ సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు గోపాల్ సింగ్ ఠాగూర్, రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటూ పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయడం లేదన్నారు. అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల పెండింగ్లో ఉన్నాయని, ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని, అద్దె భవనాలలో హాస్టల్ కొనసాగిస్తున్నారని, విద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందుబాటులోకి రావడం లేదని, వీటన్నిటికీ నిరసనగా ఈ నెల 23న స్వచ్ఛందంగా విద్యాసంస్థలు బంద్ పాటించి పూర్తి మద్దతు తెలిపాలన్నారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు విద్యార్థి సంఘాలు పోరాడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు సిద్ధార్థ, కళ్యాణ్, మనోజ్, గణేష్, సూర్యపాల్, శ్రవణ్, దినేష్, ధనుష్ తదితరులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, స్కూల్స్ అండ్ కాలేజ్ బంద్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు విడుదల చేయాలని మరియు ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని స్కూల్స్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, మన అద్దెకున్న భవనాలను సొంత భవనాలు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ప్రభుత్వ గద్దె దించేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. 23వ తేదీన విద్యార్థులు, మేధావులు, ప్రైవేట్ స్కూల్ యజమాన్యులు, ప్రైవేట్ స్కూల్ కాలేజ్ యజమాన్యులు విజయవంతం చేయాలని వామపక్ష విద్యా సంఘాలుగా కోరుకుంటున్నాం. నా పేరు గోపాల్ సింగ్ ఠాగూర్, ఆర్మూర్ డివిజన్ సెక్రటరీ. ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ దేవాలయంలో ఆదివారం సందర్భంగా భక్తుల తాకిడి పెరిగింది. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నల్లపోచమ్మ దేవాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం పూర్తి ఏర్పాటు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున
నల్లపోచమ్మ ఆలయం వద్దకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని నైవేద్యాలు సమర్పించి మేకలను కోళ్లను బలి ఇచ్చారు. అనంతరం ఆర్మూర్ పట్టణవాసులు వనభోజన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా సర్వసమాజ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నల్లపోచమ్మ ఆలయం వద్ద భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, గతంలో ఎలాంటి మౌలిక వసతులు ఉండేవి కాదని, ప్రతి సంవత్సరం ఆలయ అభివృద్ధి కోసం సర్వసమాజ సభ్యులు అహర్నిశలు పనిచేస్తున్నారని చెప్పారు. వేల మంది భక్తులు ఆషాఢంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 13వ వారానికి చేరింది. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంట నినాదం అన్న సిద్ధాంతంతో పట్టణంలోని పెరికిట్లో గల మసీదు పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశామని చెప్పారు. ప్రతి వారం ఆర్మూర్లో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని శుభ్రం చేస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మస్జిద్ కమిటీ సభ్యులు తదితరులున్నారు. हज़रात महात्मा सच समझता की जानिब से कमेटी के लोग आए हुए मस्जिद मोहम्मदिया अहले हदीस के सामने बहुत बेहतरीन अंदाज में सफाई करे और मस्जिद कमेटी के भी यहाँ पर ज़िम्मेदार लोग थे, जिनकी मौजूदगी में मस्जिद के आसपास से बहुत बेहतरीन अंदाज में सफाई की गई। और ये सफाई इस वजह से की जाती है ताकि मस्जिदों के आसपास से साफ़ सफाई रहे और कीड़े वगैरह मस्जिद के अंदर ना आए। इसी एतबार से बहुत अच्छे अंदाज में इन लोगों ने साफ़ सफाई किया है। इसके आसपास जो भी कचरा हुआ था वो निकाल के साफ़ करे और हमारे सुंके श्रीनिवास अन्ना भी मिल के पूरे आदमियों को लेके आके जो साफ़ करे, बहुत अच्छी बात है, क्योंकि जितना कचरा रहा होता ख़राब दिखता मस्जिद के सामने बोल के आके उन्होंने साफ़ करके गए, उनका बहुत बहुत शुक्रिया। ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ సభ్యులము ఈరోజు పెరిగిట్లోని ఈ మస్జిద్కు వచ్చి మస్జిద్ ప్రాంగణం ముందు ఉన్న చెత్త చెదారము పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. వారికి మాకు మస్జిద్ సభ్యులు, మళ్ళీ కాలనీవాసులు, పిల్లలు, పెద్దలు అందరూ పూర్తి సహకారం అందించారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఆషాఢ మాసం ఆదివారం కావడంతో ఆర్మూర్ పట్టణంలోని చికెన్, మటన్ దుకాణాల వద్ద కొనుగోలుదారులతో సందడిగా మారింది. ఆషాఢ మాసం ఆదివారం మరియు మరోవైపు బోనాల పండగ, అలాగే వనభోజనాలకు మాంసకృతులు తినడానికి పిల్లలతో ఎంతో ఉత్సాహంగా కుటుంబ సభ్యులు తరలివెళ్లే సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ప్రతి మటన్ మరియు చికెన్ దుకాణాల మధ్య కొనుగోలుదారులతో సందడిగా మారింది. నేడు మటన్ విక్రయాలు కూడా జోరుగా సాగడంతో ధరలు కూడా 600 నుంచి 800 వరకు పెంచి వ్యాపారులు సొమ్ము చేసుకున్న పరిస్థితి నెలకొంది. చికెన్ విక్రయాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగాయి. 2 వారాల్లో ఆషాఢ మాసం పూర్తి అవుతుందని, శ్రావణ మాసం మొదలవుతే మటన్ విక్రయాలు పూర్తిగా తగ్గుతాయని వ్యాపారులు సైతం చెప్తున్నారు. ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున మటన్, చికెన్ విక్రయాలు జరుగుతాయని, ఎక్కువ సమయం తమకు కేటాయిస్తామని, వ్యాపారం సైతం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం రోజున కురుమల కుల దైవమైన బీరప్ప కామరాతి దేవతామూర్తులను ఊరేగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం వేల్పూర్ కురుమ కులస్తులు వనభోజనాల సందర్భంగా బీరప్ప కామరాతి దేవతామూర్తులను పెద్ద కురుమల ఇంటి నుంచి బీరప్ప గుడి వరకు ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కురుమ ఆడపడుచులు మంగళ హారతులతో ఊరేగింపు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. కురుమ కులస్తులు తమ ఆనవాయితీ ప్రకారం దేవతామూర్తులకు నిష్టగా నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించి వారి మొక్కులను చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం చివరి ఆదివారం పూజలు నిర్వహిస్తామని తెలిపారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండి అందరూ పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ గ్రామానికి చెందిన 21 మంది సభ్యులు గల కురుమ కులస్తులు పాల్గొన్నారు.
బాల్కొండ మండల కేంద్రానికి చెందిన గుజరాతీ స్వాతి వారి శిష్య బృందం బాసర్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో బహుమతులు అందుకున్నారని స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాల్లో శివం డ్యాన్స్ అకాడమీ బాల్కొండ సభ్యులు పాల్గొన్నారని, వారి ప్రతిభకు కళాకారులైన ఆద్య, నిత్య, శివ, సహస్ర, కీర్తన, వినయ, దుర్గా భవానీలకు ప్రశంసలు అందుకోవడం జరిగిందని చెప్పారు. భీమ్గల్ పట్టణంలో యోగా బృందం ఆధ్వర్యంలో ఆదివారం ఆలయాల శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఆదివారం ఆలయాల శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి జంబిగద్దె నందీశ్వర ఆలయం, హరిజనవాడ హనుమాన్ ఆలయంలను పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా యోగా గురువు అనంతరావు మాట్లాడుతూ, గత సంవత్సరం నుండి యోగా మిత్రమండలిగా ఏర్పడి యోగా ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని ఆరోగ్యమే కాకుండా మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక ద్వారా సాధ్యపడుతుందని ప్రతి ఆదివారం ఆలయాల గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆలయాల పరిసరాలు అపరిశుభ్రంగా కనిపించాయి. యోగా మిత్రమండలి అందరి ఆలోచనతో ఆదివారం ఆలయాల శుభ్రత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు నందీశ్వర ఆలయం, జంబిగద్దె, హరిజనవాడ హనుమాన్ ఆలయాలను పరిసర ప్రాంతాలను చెత్త చెదారం తీసివేసి శుభ్రపరచామన్నారు. పట్టణంలో పూర్తిగా అయిన తర్వాత గ్రామాల్లో గల యువత సహకారంతో మేము వెళ్ళి అక్కడి ఆలయాలను శుభ్రపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యోగా మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని ధర్నా చౌక్ నుండి గాంధీ చౌక్ మీదుగా ధర్నా చౌక్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాల, కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్, లెక్చరర్స్, ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యార్థులకు ఉచిత బస్ పాసులను అమలు చేయాలన్నారు. గురుకులాలకు, ఎస్ఎంఎస్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా ఈ నెల 23న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. ఈ బంద్కు మేధావులు, యాజమాన్యాలు, విద్యార్థులు, ప్రజానికం సహకరించాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీలలో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తారన్నారు, ఇప్పటికి కూడా అమలులో లేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్, మెస్ బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టును, లెక్చరర్ పోస్టును, ఎంఈఓ, డిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్లో ఆషాఢ మాసం సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా ఆలయాలలో భక్తుల తాకిడి, ప్రత్యేక పూజలు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న విద్యా సంస్థల బంద్కు పిలుపు, పోస్టర్ల ఆవిష్కరణ. వేల్పూర్లో ఘనంగా కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప దేవతామూర్తుల విగ్రహాల ఊరేగింపు, ప్రత్యేక పూజలు.
ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.